చిన్న బెల్లం ముక్క వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి, ముక్కలు బాగా ఉడకనివ్వాలి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, కందిపప్పు లేకుండా పప్పుచారు ఏంటి, సాంబార్ ఏంటి అని అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, ఇప్పుడే అసలైన సీక్రెట్. ఈ ముక్కలతోటి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు అసలైన సీక్రెట్ రివీల్ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మూత వేసి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా బాగా మరుగుతుంది కదా, ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన సీక్రెట్ చెప్తాను అన్నాను కదా, అదేంటో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ అసలైన సీక్రెట్. ఇది శనగపిండి. 1 కప్పు శనగపిండి తీసుకుని వేరే బౌల్లో పోసుకుని, ఆ కప్పు శనగపిండి దీన్ని కొంచెం వాటర్ పోసుకుని పలచగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని దీన్ని ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ శనగపిండిని ఇప్పుడు ఈ మరుగుతున్న ముక్కల్లో పోసుకోవాలి. పోసి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే. ఇలా వెంటనే గట్టి పెట్టి మొత్తం తిప్పుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంబారు చాలా టేస్టీగా తయారవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఎంటీఆర్ సాంబార్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంబార్, కందిపప్పు లేకుండా సాంబార్ రెడీ. ఇది మామూలుగా కందిపప్పుతో చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు శనగపిండితో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. చాలా రుచికరమైన సాంబార్ రెడీ. ఇది కొంచెం మరిగిన తర్వాత దింపుకోవటమే ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతే ఫ్రెండ్స్, కందిపప్పు లేకుండా సాంబార్, మా కమ్మల పిండి తయారు చేసే సాంబార్.